హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియోలో హెల్త్కి మంచి బెనిఫిట్నిచ్చే ఈవినింగ్ టైం స్నాక్ అనేది నేను ప్రిపేర్ చేసేస్తున్నాను. అలసందలు ఫ్రై ప్రిపేర్ చేసేస్తున్నామండి, వైట్ అలసందలు. సో మనము ఈ అలసందల్ని బొబ్బలు అని కూడా అంటారు. అదేవిధంగా మనకి ఇంగ్లీష్లో వచ్చేసి బ్లాక్ ఐడ్ పీస్ అని కూడా అంటారు. సో ఈ అలసందలు తినడం వల్ల మనకి మెయిన్గా 6 బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్ వైజ్గా. సో మనం ఈ చిరుధాన్యాల్లో అయినా నవధాన్యం ఒకటండి. సో అలసందలు. సో మనం చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది. టేస్ట్ వైజ్ గుడ్. మనకి స్మెల్ వైజ్ కూడా చాలా మంచిగా ఉండిద్ది. సో మనం 6 ప్రయోజనాల గురించి మాట్లాడుకున్నాం కదా. సో ముఖ్యంగా మనకి జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది. సో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వలన ఇవి మనము డైజెషన్ ప్రాబ్లం అనేది అంతగా ఉండదు. అదేవిధంగా చర్మానికి కాంతివంతంగా ఆరోగ్యంగా ఉంచడానికి కూడా మనకి ఈ అలసందలు అనేవి ఉపయోగపడతాయి. ముఖ్యంగా మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి సో చాలా మంచి యూస్ఫుల్ అండి ఇవి అలసందలు అనేవి. సో మధుమేహంతో బాధపడే వారికి సో చాలా మంచి బెనిఫిట్, చాలా ఆరోగ్యకరంగా ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ని నార్మల్గా ఉంచడంలో హెల్ప్ అవుతాయి. తప్పకుండా ఈవినింగ్ టైమ్స్లో మీరు అలా ఫ్రై చేసి పెట్టండి. సో కమ్మగా తినేస్తారు. సో చాలా టేస్టీగా కూడా ఉంటాయి. అండ్ మనకి పని వైజ్లో కూడా చాలా తక్కువ టైం తీసేసుకునేది ఈ ఫ్రై అనేది. అదేవిధంగా ఇన్ఫెక్షన్ని కూడా నివారిస్తుంది. సో బరువు తగ్గడంలో కూడా మనకి హెల్ప్ అవుతుంది. సో మనం అన్ని 6 బెనిఫిట్స్ చెప్పేసుకున్నాం కదా. సో మనం ఇంకా ఈ ఫ్రై ప్రాసెస్ చూసేసుకుందాము. చలో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవి వచ్చేసి 2 అవర్స్ ముందు నానబెట్టేసుకున్నానండి వాటర్లో. నానిన తర్వాత 2 టైమ్స్ వాష్ చేశాను. వాష్ చేసిన తర్వాత మనకి ఇలా ఉంటాయి. సో ఇందులోనే మనకి రెడ్ కలర్లో కూడా ఉంటాయి, మీరు అవి కూడా ప్రిఫర్ చేయొచ్చు. ఓకేనా. తర్వాత మనం ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాము. నెక్స్ట్ వాటర్ 1 టీ గ్లాస్. సో మీకు క్వాంటిటీ అర్థం కాకపోతే మనం తీసేసుకున్న అలసందలు అనేవి మునిగేంత వరకు వేసేసుకోండి. సో ఇలా వేసేసుకున్న తర్వాత వన్స్ మిక్స్ చేయండి. నెక్స్ట్ మనము కుక్కర్ మూత పెట్టేసుకుందాము. సో మూత పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం స్టవ్ ఆన్ చేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాము. ఆఫ్టర్ 1 విజిల్ ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుందాము. సో ఇదంతా ప్రాసెస్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఆఫ్టర్ 1 విజిల్ ఆవిరి మొత్తం తీసిన తర్వాత లుక్ అనేది ఇలా ఉండిద్ది ఫ్రెండ్స్. సో మనం ఇందులో వాటర్ అనేది సప్లై చేసేసుకొని ఈ మొత్తం మనం ఒక బౌల్లో తీసేసుకుందాము. తర్వాత ఇది మనము ఉడికేలోపు నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను తడకాకి ప్రిపేర్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో మీరు ఇలా అయినా కూడా సర్వ్ చేసేసుకోవచ్చు. ఇవి మొత్తం అలసందలు ఒక బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. లేదు ఇంకా టేస్టీగా చేసేసుకోవాలంటే మనం ఫ్రైలా ప్రిపేర్ చేసేసుకుందాము. సో జస్ట్ మనకి 1 విజిల్కే పూర్తిగా ఉడికిపోయింది. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కడాయిలో సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న కరివేపాకు, పించ్ ఆఫ్ ఆవాలు, జీలకర్ర వేసానండి. ఆయిల్ వచ్చేసి జస్ట్ 1/2 టీ స్పూన్ వేసినట్టుగా మనం ఆయిల్ అనేది వేసేసుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో తాలింపు అనేది ప్రిపేర్ చేసేసుకుందాము. లైట్గా సాఫ్ట్ చేసేసుకుందాము. మనకి అలసందల్లో అక్కడక్కడ ఆనియన్స్ అండ్ గ్రీన్ చిల్లీ తగులుతా చాలా టేస్టీగా ఉండిద్ది. నెక్స్ట్ ఉప్పు. జస్ట్ మనకి ఆనియన్స్కి పచ్చిమిర్చికి కొంచెం ఉప్పు వేసేస్తున్నాను. మనకి అలసందల్లో ఉప్పు అనేది సరిపోయింది. దీన్ని లైట్గా సాటే చేసుకుందాము. ఆనియన్స్ సాఫ్ట్ అయిపోయాయండి. నెక్స్ట్ మనము అలసందలు తీసేసుకుంటున్నాము. సో ఉడికించుకున్న అలసందలు వేసేసుకున్నాను. సో మీడియం ఫ్లేమ్లోనే మనము ఒక 2 మినిట్స్ వరకు ఈ తాలింపులో ఫ్రై చేసేసుకుందాము. ప్రాపర్గా మిక్స్ చేసేసుకుందాము. సో ఫ్రెండ్స్ మనకి పర్ఫెక్ట్గా అలసందల ఫ్రై అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా మనం ప్లేటింగ్కి తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను.
ఫ్రెండ్స్, పర్ఫెక్ట్‌గా ప్లేటింగ్ అనేది రెడీ అయిపోయింది. సో, ప్రెజెంటేషన్ సూపర్ కదా! సో, మీరు ఇంట్లో తప్పకుండా ఈ ఆరోగ్య ప్రయోజనాలున్న అలసందల ఫ్రై అనేది ప్రిపేర్ చేయండి ఫ్రెండ్స్. సో, లుకింగ్ అయితే చాలా బావుంది. చాలా తక్కువ టైంలో హెల్తీగా స్నాక్ అనేది ప్రిపేర్ చేసేసుకోవాలనుకుంటే, సో, నవధాన్యాల్లో ఒకటి అయిన అలసందలు ఆర్ బొబ్బర్లు మీరు ప్రిపేర్ చేయండి. సో, ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. సో, మీ లైక్ అనేది నాకు నెక్స్ట్ వీడియోకి మోటివేషన్. అదే విధంగా మీరు లైక్స్ ఇవ్వడం వల్ల మనకి యూట్యూబ్‌లో వీడియోస్ అనేవి ముందుకు వెళ్ళడం జరిగిద్ది. అదేవిధంగా మనకి వ్యూస్ అనేవి ఎక్కువ రావడం జరిగిద్ది ఫ్రెండ్స్. సో, మీ సపోర్ట్ వల్లనే ఏదైనా కూడా జరిగేది. తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఛానల్‌ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్‌ని యాక్టివేట్ చేయండి. మీరు అలా చేయడం వల్ల నేను ఎవ్రీడే పోస్ట్ చేసే హెల్తీ రెసిపీస్ కానివ్వండి, హోమ్ రెమెడీస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో అప్డేట్స్ వస్తాయి. మీరు ఈజీగా చూసేయొచ్చు. ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని ఈ రెసిపీస్ అన్నిటి కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. సో, ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్‌లో షేర్ చేయండి. ఈ రెసిపీ మీకెలా అనిపించిందో మీ కామెంట్‌ని మీ ఫీడ్‌బ్యాక్‌ని కామెంట్ సెక్షన్‌తో నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో, ఇంకా ఆలస్యం చేయకుండా టేస్టీ అలసందల ఫ్రై రెసిపీని ఎంజాయ్ చేసేసుకుందాము. సో, మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఫ్రై ఫ్రెండ్స్. సో, మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకొచ్చేస్తాను. అప్పటి వరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.